చుట్టూ వందల మంది జనం, సీసీ కెమెరాల నిఘా. అవేవి ఆ దొంగకు పట్టలేదు. ఏ మాత్రం జంకకుండా పక్కా ప్లాన్తో తన పని కానిచేశాడు. పట్టపగలే బంగారం, వజ్రాలు తనతో తెచ్చుకున్న జోలె సంచిలో పట్టినన్ని నింపుకుని తీసుకెళ్లాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన దొంగతనం ఇది. దోపిడీకి సంబంధించిన సీన్లన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జైన మత కార్యక్రమంలో భారీ దొంగతనం జరిగింది. జైన్ గురువు వేషధారణలో వచ్చిన ఒక దొంగ ఏకంగా 1.5 కోట్ల విలువైన 2 బంగారు కలశాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దొంగను గుర్తించారు. దొంగలించబడిన వస్తువులతో అటు 760 గ్రాముల బరువున్న పెద్ద బంగారు కలశం, బంగారు కొబ్బరికాయ, అలాగే 115 గ్రాముల చిన్న బంగారు కలశం, కొన్ని వజ్రాలు, అలాగే మరకతమణి, ఒక విలువైన రత్నాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ జైన మతంలో పవిత్రమైన పూజా సామాగ్రిగా పరిగణిస్తారు. వీటిని సుధీర్ జైన్ అనే వ్యాపారి ప్రతిరోజు పూజల కోసం తీసుకువెళ్తుంటారు. దశలక్షణ మహాపర్వ కార్యక్రమం సందర్భంగా జనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ దొంగతనం జరిగింది. నిర్వాహకులు ప్రముఖ అతిథులను స్వాగతించడంలో బిజీగా ఉండగా దొంగ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్లో దొంగ జైన గురువు వేషంలో వచ్చి దొంగలించిన వస్తువులను ఒక సంచిలో వేసుకుని వెళ్లాడు.